ఎన్నో ఇన్వెస్టిగేషన్, ఎన్నో సార్లు ఇంటరాగేషన్, ఎన్నోసార్లు ఇన్వెస్టిగేషన్స్, ఎన్నో ఏళ్లగా నెలలుగా చాలా ఇంటెన్స్ గా మా నేతల్ని కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఏమైనా కేసుల్లో ఏదన్నా ఉందా అని వెతికి ఏమీ దొరకలే వీళ్ళకి. పెట్టిన సెక్షన్ ఏంటి? పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. దానికి ఏ రకమైన ప్రూఫ్ దొరకలేదు, అయినా ఛార్జ్ షీట్ చేశారు. ఇది మా అందరికంటే పెద్ద ఇవాళ ఇష్యూ. మా ఒక్కటి వాళ్ళ ఇష్యూ కాదు. సామాన్య జనులు ఈ దేశంలో ఎన్నో రకాల అన్యాయాలు ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి చెప్పడానికి వెళ్ళడానికి ఎవరు ఉండరు. పని చేసే వాళ్ళు, మిడిల్ క్లాస్, వర్కింగ్ పీపుల్, పిల్లల కోసం ఎడ్యుకేషన్, హెల్త్, ఎన్నో అన్యాయాల్ని ఫేస్ చేస్తున్నారు. డైరెక్ట్ గా సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీ గారి పైన కేసు పెట్టడం వెనక ఏముండొచ్చు అంటారు? ఇది ఒక పొలిటికల్ కక్ష, పొలిటికల్ వెండట. ఇప్పుడు మేము గుజరాత్ లో ఇప్పుడే ఏఐసిసి ఒక మంచి సెషన్ అయ్యి వచ్చి, గుజరాత్ అంటే వాళ్ళకి ఏదో వాళ్ళ బీజేపీ సొత్తు అనుకుంటారు. అక్కడ అంత మంది, లక్షల మంది వచ్చి కాంగ్రెస్ నేతల్ని అలాగే కాంగ్రెస్ సెషన్ ని సపోర్ట్ చేయడం చూడలేక బీజేపీ ఈ ఛార్జ్ షీట్ చేసింది మా అగ్రనేతల మీద. అలాగే బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీకు తెలుసు. బీజేపీ ఎప్పుడు ఈ ఏజెన్సీస్ అలాగే యూజ్ చేస్తుంది. అందుకే నేను ముందర కూడా చెప్పాను, ఇది మా ఒక్క వాళ్ళ విషయం కాదు. ఈ దేశంలో భారతీయులు ఎక్కడున్న అన్యాయం ఫేస్ చేస్తున్న అందరి కోసం ఫైట్. ఇది న్యాయం కోసం ఫైట్. అంటే ఈడీని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అండ్ అది అదే విధంగా 2014లో జరిగినటువంటి విషయం కదా మేడం. దానికి మాకు సంబంధం లేదు. దాంట్లో ఇట్లా బీజేపీ నాయకులను బీజేపీ ప్రభుత్వం ఎందుకు బదనం చేస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దానికి ఇప్పుడు కొంతమంది ఎస్పెషల్లీ కేటీఆర్, బీఆర్ఎస్ ఇలాంటి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కాంగ్రెస్ టైంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మొదలయ్యాయి. కరెక్టే. ఒక మంచి గవర్నమెంట్ ఎలా ఉంటుంది? మేము ఏమైనా తప్పు చేసినా కూడా మాకు చెప్పండి. ఇంకెవరో తప్పు చేస్తే ఖచ్చితంగా చెప్పండి. మేము నడుపుతున్న గవర్నమెంట్ లో కూడా ఏదైనా తప్పు ఉంటే మాకు చెప్పండి, మేము దాన్ని తీర్చిదిద్దుకుంటాం అని చెప్పడం ఒక మంచి గవర్నమెంట్ సింబల్. అలా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి ఎంతో ఫ్రీడమ్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. ఎంతో ఫ్రీడమ్ ఇవ్వడం కాకుండా మొత్తం వరల్డ్ లో, ప్రపంచంలో మన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి మంచి రెప్యుటేషన్ ఉండేది. అక్కడున్న ఆఫీసర్స్ మొత్తం ప్రపంచంలో వాళ్ళని ఇన్వైట్ చేసేవాడు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అని అడగడానికి. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా చేసేవాళ్ళు, వాళ్ళు లా ఫాలో చేసేవాళ్ళు. ఈ రోజున పొలిటికల్ ఒక టూల్ అయిపోయింది. పొలిటికల్ అంటే వాళ్ళు కక్ష రాజనీతి చేయాలి అంటే సిబిఐ, ఈడీని యూజ్ చేస్తున్నారు. ఈ దిగజారిన పరిస్థితిని చూస్తుంటే బాధేస్తుంది. అందుకనే నేను అంటాను దట్ కొంచెం ఇలా మాట్లాడే వాళ్ళు కొంచెం హిస్టరీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి పుస్తకం తీసి చదవాల్సిన అవసరం. అసలు గాంధీ వారసులే కాదన్నట్టు కూడా నిన్న బీజేపీ నేతలు మాట్లాడడం జరిగింది. దాని గురించి మీరు ఏం వరుసలు? గాంధీ వారసులే, గాంధీ అసలు కాంగ్రెస్ వాళ్ళు కానే కాదు అని అంటున్నారు. మరి ఇప్పుడు మనం చూస్తున్న ఈ తెలంగాణలో తీసుకోండి, ఒక రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా మనం ఫ్రీగా ఎడ్యుకేషన్ చేయగలగలే వాళ్ళం, ఇలా సత్యాగ్రహాలు చేయగలిగే వాళ్ళం. ఇది మా గాంధీవాదులు ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము గాని విపక్షులు అంటే ఆపోజిట్ వాళ్ళు ఉన్న పార్టీస్ కానీ ఎవరైనా కూడా సత్యాగ్రహం చేయగలరు, ఓపెన్ గా మాట్లాడగలరు. ప్రెస్ కి ఫ్రీడమ్ ఉంది. మీ సెక్రటేరియట్ కి మిమ్మల్ని ఎలా చేసేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితి ఉండే తెలంగాణలో. ఎలా మారింది? ఎందుకంటే గాంధీ వారసులు, గాంధీ ఫ్యామిలీ వాళ్ళ అడుగుజాడలో నడిచే గవర్నమెంట్ వచ్చింది తెలంగాణలో. కాబట్టి ఈ రోజున మీకు ఈ స్వేచ్ఛ, ఈ ఫ్రీడమ్ ఈ రోజున కనిపిస్తుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో మోడీ, ఈడీ అని చెప్పేసి ఒక సంస్థ పాటు బీజేపీ ప్రభుత్వాన్ని కలిపి బీజేపీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతారు. అసలు ఏందంటారు ఈ సంబంధం? ఏందంటారు ఒక ఈడీకి ఒక మోడీకి? మొత్తం దేశం ఎదుర్కొన్నా ఉంది. మీరు గనక బీజేపీకి నోరు ఎత్తి మీరు మాట్లాడిన వెంటనే నెక్స్ట్ రోజున నోటీసులు, మీ ప్రాపర్టీస్ ని సీజ్ చేయడం, మీ పర్సనల్ డేటాని తీసాం, ఇలాంటిదన్నీ మొదటిసారి కాదు, ఎన్నోసార్లు అయింది. ఈ రాష్ట్రంలో ఎన్నో రాష్ట్రాల్లో అయింది. దీంతోనే మనకు తెలిసేది ఏంటంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ని ఒక రకంగా వాళ్ళ సొంత పొలిటికల్ టూల్స్ లాగా యూజ్ చేసి ఎదుర్కొన్న మనకి విపరీతంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు బీజేపీ. అది దాంట్లో భాగంగానే ఈ ఛార్జ్ షీట్ ని చూడాలి మీరు. ఇప్పుడు ఒక్కో సవరణ చట్టం ఉంది కదా, దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నంలో ఇది ఒక భాగం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం? కరెక్ట్ అడిగారు. 3-4 విషయాలు ఉన్నాయి. ఒకటి వర్క్ అమెండ్మెంట్ బిల్. వర్క్ అమెండ్మెంట్ బిల్ అనేది మొత్తం మైనారిటీస్, మొత్తం దేశంలో మైనారిటీస్ లో ఆందోళన చెల్లదు. దీని గురించి ఎంతో ఆపోజిషన్ ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా చూసాం, మిగతా అన్ని చోట్ల కూడా చూసాం.
దాని నుంచి మన ధ్యాస మళ్లించడానికి ఈ ఛార్జ్ షీట్ తీసుకొచ్చారు. రెండోది, గుజరాత్ లో ఏదైతే వాళ్ళ స్టేట్ అనుకుంటారో, మోదీ గారి స్టేట్ గుజరాత్, ఆ స్టేట్ లో వెళ్ళి కాంగ్రెస్ అంత సక్సెస్ఫుల్ ఏఐసిసి సెషన్ చేసిన తర్వాత అది ఓర్వలేక ఈ ఛార్జ్ షీట్ తీసుకొచ్చారు. అలాగే బీహార్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందర ఎప్పుడు వీళ్ళ పని ఇదే, కాంగ్రెస్ మీద బురద చల్లడం, వాళ్ళ అంటే మాకున్న అగ్రనేతల మీద, ఎవరైతే గాంధీ పరివారం మీద బురద చల్లడం అసలు సాధ్యమే కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచి 1930 నుంచి ఉన్న సంపద, పర్సనల్ అసెట్స్ అన్ని వాళ్ళు దేశానికి, పార్టీకి అర్పితం చేసిన పార్టీ మీద జీవితం అంటే లైఫ్ ని కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసిన వాళ్ళ మీద వీళ్ళు బురద ఎలా చల్లదు. అందుకని ప్రయత్నాలు చేస్తారండి, సక్సీడ్ అయ్యేది లేదు. నేషనల్ హెరాల్డ్కి ఇప్పుడు మీ అగ్రనేతలకి సంబంధం లేదు అని అంటున్నారా? ఖచ్చితంగా వాళ్ళు చేసిన ఛార్జ్ షీటు తప్పుదు, ఛార్జ్ షీటు దాంట్లో ఛార్జెస్ అన్ని బేస్లెస్. ఎంతో ప్రయత్నం చేశారు, ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా ప్రయత్నం చేశారు. ఎలాగా అలాగా ఈ కేసులో ఇరికిద్దామని అవ్వలేదు. అయినా కూడాను వాళ్ళ చేతిలో ఉన్న ఏజెన్సీస్ ని యూజ్ చేసి ఈ ఛార్జ్ షీట్ చేశారు. కానీ ఈ ఛార్జ్ షీట్ తో మనకు తెలిసేది ఏంటంటే న్యాయం, అన్యాయం ఎలా మనం ఫైట్ చేయాలి. ఈ ఒక్క ఫైట్ నేషనల్ హెరాల్డ్ కేసుతో పాటు ప్రతి భారతీయుడు, భారతీయ యువతి, రైతు, దళిత బంధువులు అందరూ వాళ్ళతో అవుతున్న అన్యాయాన్ని మేము పోరాడతామని మేము చాటి చెప్తున్నాం. న్యాయం వచ్చేదాకా కాంగ్రెస్ పోరాడుకుంటుంది. న్యాయస్థానాన్ని గౌరవించినట్లయితే ఇప్పుడు ఈ ధర్నాలు ఇవన్నీ చేయడం ఎందుకన్నట్టు కూడా మాట్లాడుతుంది. ఏంటది? ఇప్పుడు న్యాయస్థానాన్ని గౌరవించినట్లయితే ఈ ధర్నాలు ఇట్లా ఇవన్నీ కూడా ఎందుకు ఎందుకంటే సత్యాగ్రహం చేయడం మన కాన్స్టిట్యూషనల్ రైట్. మీరు కనుక డెమోక్రసీలో ఉన్నప్పుడు, అది చెప్తున్నా కదా, తెలంగాణలో మీరు మార్పు చూస్తుంటారు. ఒక 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైన సత్యాగ్రహాలు, ఆందోళనలు ఉండేవి కాదు. అది అణిచివేత. ఆ అణిచివేత ఎప్పుడు అవుతుంది? డెమోక్రసీ లేనప్పుడు. డెమోక్రసీ ఉన్నప్పుడు మీరు కనుక ఏదైనా మీతో అన్యాయం అయితే దాని గురించి మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి మీరు చట్ట పరంగా మన కోర్ట్స్ కి రెస్పెక్ట్ ఉంది, కాన్స్టిట్యూషన్ కి రెస్పెక్ట్ ఉంది, ఎడ్యుకేషన్స్ అందుకని చేయగలం.